తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు రేపు పోలింగ్ జరగనుంది. నేడు పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులను తరలించనున్నారు అధికారులు. 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నాయి. 52.43 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 8,203 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ జరగనుంది. ఇక తెలంగాణలో అయితే మున్సిపల్ ఎన్నికలకు రేపు పోలింగ్ జరగనుంది. మరి వరంగల్లో ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. వరంగల్ ప్రతినిధి చంద్రశేఖర్ ప్రజెంట్ లైవ్ లో మనకు డీటెయిల్స్ అందిస్తారు. చంద్రశేఖర్, రేపు పోలింగ్ జరగబోతుంది, అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా కొనసాగుతున్నాయి? శాలిని, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 12 మున్సిపాలిటీలు రేపు ఉదయం 5 గంటలకైతే పోలింగ్ ప్రక్రియ మొదలు కానుంది. ఈ నేపథ్యంలోనే ఇటు 260 కౌన్సిలర్స్ కి అయితే ఎన్నిక నిర్వహించనున్నారు. మొత్తం కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని మున్సిపాలిటీలకు సంబంధించిన పోలింగ్ కేంద్రాలకి ఈ రోజు ఉదయం నుంచే కూడా మొత్తం పోలింగ్ సామాగ్రి మొత్తం కూడా సిబ్బంది పోలింగ్ సామాగ్రి మొత్తం కూడా తరలి వెళ్తున్నాయి. ఇప్పటికీ కూడా ఈ 12 మున్సిపాలిటీలలో ఉన్న కొన్ని వార్డులలో ఉన్న సమస్యాత్మక వార్డులు గుర్తించడం జరిగింది. ముఖ్యంగా అక్కడ ఆ పోలింగ్ కేంద్రాల పరిధిలో అయితే ఇప్పటికే పటిష్ట బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. కూడా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో భారీ బందోబస్తుతో పాటు కొంత వెబ్ కాస్టింగ్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు అధికారులు మొత్తం కూడా పర్యవేక్షించనున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగే విధంగా అధికార యంత్రాంగం ఇప్పటికే అప్రమత్తమైంది. ఇటు జిల్లా కలెక్టర్లతో పాటు ఇటు ఆర్డీఓలు, ఇటు ఎస్పీలు, సిపిలు కూడా ఇటు పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల వద్దకు అధికారులు కూడా వారి సామాగ్రి తీసుకొని వెళ్తున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 12 మున్సిపాలిటీలలో రేపు ఉదయం నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఎన్నికలు ఓటు హక్కు వినియోగించుకున్న నేపథ్యంలో పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆయా పోలింగ్ కేంద్రాల్లో అయితే ఇప్పటికే అధికారులు పటిష్ట బందోబస్తుతో పాటు ఇటు అన్ని చర్యలు తీసుకొని ముందుకు వెళ్తున్నారు. ఇటు ఓటర్లు కూడా కొంత ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఓటర్లు కూడా వారు సజావుగా ఓటు హక్కు వినియోగించుకొని తిరిగి ప్రయాణమయ్యే విధంగా అక్కడ కూడా ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం మున్సిపల్ ఎన్నికల హడావుడి కోలాహలం అయితే నెలకొని ఉంది. శాలిని, చంద్రశేఖర్, ఇప్పటికే బ్యాలెట్ బాక్సులు చేరుకున్నాయి అక్కడ వరంగల్ కి? ఇప్పటికే మొత్తం కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఈ 12 మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలకి సామాగ్రితో పాటు ఇటు పోలింగ్ సిబ్బంది కూడా వెళ్తున్నారు. మొత్తం కూడా అందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు మొత్తం ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఇటు అధికారులంతా కూడా ఇటు పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్తున్న పరిస్థితి, అక్కడ ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది, ఆ నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్ళాలనే విధంగా అయితే ఇటు అధికార యంత్రాంగం మొత్తం కూడా ఇటు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. అక్కడ ఉన్న సిబ్బందితో కూడా మాట్లాడుతున్నారు, వారికి కొంత గైడెన్స్ కూడా ఇస్తున్నారు. ఇటు సామాగ్రితో పాటు సిబ్బంది కూడా ఇటు పోలింగ్ కేంద్రాలకి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 12 మున్సిపాలిటీల పరిధిలో జరుగుతున్న ఎన్నికలకైతే సిబ్బంది వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.